Southern Asia Bible College. మనం చూసినట్లయితే చాలా మందికి తెలియదు ఉండొచ్చు, తను మాస్టర్స్ ఇన్ డివినిటీ అన్న చదివారు, మాస్టర్స్ చదివారు. సదర్ ఏషియన్ బైబిల్ కాలేజ్లో చదివారు, బెంగళూరులో వారు చదివారు. And she has done a BSc in psychology. మన బీఎస్సీ సైకాలజీ కూడా వారు చదివారు. She's been pastoring. She pastored before she got married. She was pastoring as a youth pastor in a church in Bangalore. మన బెంగళూరులో చూసినట్లయితే వివాహం కాక మునుపు వారు యూత్ పాస్టర్గా వారు కొన్ని రోజులు కొన్ని సమయాలు పనిచేశారు. She and her mother has established 3 churches in Bangalore. మన Grace of God has used her mightily in Bangalore. మన పాస్టర్ హితాక్షి గారు మన తన తండ్రి గారు చూసినట్లయితే 3 సంఘాలను వారు స్థాపించారు. దేవుడి యొక్క పనిలో అద్భుతంగా బలంగా వారు బెంగళూరు పట్టణంలో వాడబడుతున్నారు. Since the conception of this church, she's been there with me, worshiping, building this church together. This English service, Telugu service, and all the services, including my family. పాస్టర్ గారు చూసినట్లయితే మన సంగమం ఆరంభం నుంచే తను పాస్టర్ గారితో ఉండి మన తెలుగు ఆరాధనలో, ఇంగ్లీష్ ఆరాధనలో, ప్రతి ఆరాధనలో కూడా సహాయం చేస్తూ మరి పరిచయం చేస్తూ ఉన్నారు. It is my great privilege to call her on the stage to share the word of God to you. మన గొప్ప ధన్యతగానే భావిస్తున్నాను తనను వేదిక పైన ఆహ్వానించి మన వాక్య పరిచయం చేయాలి. Can you put on- మనం చెప్పట్లు కొడుతూ తనని మనం Pastor's treating me like a guest speaker. పాస్టర్ గారు గెస్ట్ స్పీకర్ లాగా నన్ను చూస్తున్నారు అని అంటున్నాను. Okay, let's turn our Bibles to the book of Proverbs, chapter 12. సామెతల గ్రంథము 12వ అధ్యాయం. The book of Proverbs, chapter 12, సామెతల గ్రంథము 12వ అధ్యాయము verse 12. 12వ వచనం. దయచేసి తెలుగు బైబిల్ ఉన్నట్లయితే మనం గట్టిగా చదవండి. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపు సొమ్మును ఆపేక్షను క్షీణించుదురు. నీతిమంతులు పేరు తిరుగుచును పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి నీతిమంతులు ఆపదను తప్పించుకుంటారు. ఒకటి తన నోటి పలుకు చేత తృప్తిగా మేలుకొందును, ఎవరి క్రియల ఫలము వారికి వచ్చును. చాలు. I'll read that in English. The wicked desire the plunder of evil men, but the root of the righteous flourishes. Let's just pray for that. ప్రార్థన చేసుకున్నాం ఈ సమయంలో. Father God, we thank you, Master Lord, for you are our God and we are your children, O God. తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా తండ్రిగా ఉన్నారు, మీరు మీ పిల్లలుగా ఉన్నాం ప్రభువా. God, I pray that you will give us an insight into your word. ప్రభువా మీరు మాకు మీ యొక్క వాక్యంలో నుంచి లోతైన ఆయన విషయాలు మాకు బయలుపరుస్తారని నమ్ముతున్నాము. I pray that we will write your word in our hearts. ప్రభువా మీ యొక్క వాక్కును మా హృదయం పైన మేము రాసుకుంటాం ప్రభువా. Help us to learn and unlearn. ప్రభువా మేము నేర్చుకునే కృపను అనుగ్రహించండి. ఏదైతే మేము ప్రభువా మరి విడిచిపెట్టాలో ఆ విషయాలను విడిచిపెట్టే కృపను I అనుగ్రహించండి. seal every mind, O Father God, ప్రభువా మీ యొక్క తలంపులను మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాము. and I bring every thought captive to obey Christ alone. ప్రభువా ప్రతి ఒక్క విషయం కూడా యేసుక్రీస్తుని అంగీకరించుటకు ప్రభువా నేను ప్రార్థిస్తున్నాను. Protect us from our wanderings. ప్రభువా మేము ప్రతి విషయంలోనూ ప్రభువా మనల్ని కాపాడమని పెట్టుకుంటున్నాము. Protect us from our distractions. ప్రభువా ఎలాంటి ప్రభువా మరి మన గందరగోళం లేకుండా ప్రభువా మనల్ని కాపాడమని పెట్టుకుంటున్నాము. Protect us from the spirit of sleep. ప్రభువా మేము నిద్రపోకుండా ప్రభువా మీ వాక్యాన్ని వినే కృపను మాకు అనుగ్రహించండి. I pray that your word will go out in truth and power. ప్రభువా మీ యొక్క వాక్కు శక్తితోను ప్రభువా మన సత్యముతోను అది వెళుతుందని మేము నమ్ముతున్నాము. In the mighty name of Jesus Christ we pray. యేసు బలవంతమైన నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. I'm going to concentrate on the second part of the verse. Proverbs chapter 12 verse 12. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనం ఆఖరి భాగం పైన నేను కేంద్రీకరించాలని నేను కోరుతున్నాను. The wicked desire the plunder of evil men, but the root of the righteous flourishes. మన దృష్టిహీనులు చూసినట్లయితే మరి వేరే వచ్చే సొమ్ము పైన ఆశపడతారు, కానీ నీతిమంతులు మాత్రము The root of the righteous flourishes. దయచేసి మరి ఒకసారి అది చదవండి, ఆఖరి భాగం ఒకసారి చదవండి. నీతిమంతులు వేరు చిగుర్చును. నీతిమంతుల యొక్క వేరు చిగుర్చును అని. We're going to concentrate on root. మళ్ళీ ఆ చిగుర్చును అనే విషయం పైన వేర్ల గురించి మనము మాట్లాడుకుందాం. All of us have our roots. ప్రతి ఒక్కరికి కూడా చూసినట్టే వేర్లు ఉంటాయి.
Here it's not talking about the plant, it's not talking about the leaves, it's not talking about fruits. మరి ఇక్కడ చూసేది ఏదో చెట్టుకున్న వేర్ల గురించో లేకపోతే పండకున్న వేర్ల గురించో మళ్ళీ అలాంటి విషయం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. It's talking about the root flourishing. మళ్ళీ అక్కడ వేర్లు అది చిగురించడము అన్న విషయం మాట్లాడుతున్నది. And it says flourishes. మళ్ళీ అది చూస్తే చిగురించడము అని రాయబడింది. Flourishing. What is flourishing? చిగురించడము అంటే అర్థమేంటిది? What does the root do? The main job of the root is to get water and nutrients from the earth, మళ్ళీ right? వేర్లు చేసే పని ఏంటిది? అది లోతుగా ఉండి నీళ్లను అది దానిపైన లాగుతూ ఉంది. It says flourishes. మళ్ళీ అది అంటుంది మళ్ళీ చిగురిస్తూ ఉంది అని అంటుంది. The root is so happy to grow. It just spreads and flourishes. It's joyful. మళ్ళీ ఆ వేర్లు చూసినట్లయితే అది చాలా విస్తారంగా పెరగడము లేకపోతే అది నీళ్ళు తీసుకొని అది ఫలింపచేయడము దాన్ని ఎంతగానో ఆనందంగా భావిస్తూ ఉంది. I love the way the Lord says the root of the righteous flourishes. మరి నేను దేవుడు ఏ విధంగా ఈ మాటలు చెప్పాడు అంటే నీతిమంతుల యొక్క వేర్లు వాళ్ళు చిగురించును అని రాయబడి ఉంది. Which means that even though there are storms, even though there is no water poured on that, even though the sun is scorching heat, even though it's like really hot, still the root is saying, I'm just going to go down deep and more deep and I'm going to flourish, irrespective of what the leaves are doing. మనం చూసినట్లయితే దాని అర్థం ఏంటంటే పరిస్థితులు ఏ విధంగా ఉండని, గాలి వచ్చినా తుఫాను వచ్చినా ఎండ వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వేర్లు మాత్రం ఏమంటుంది, నేను మాత్రం ఫలిస్తాను, నేను ఇంకా లోపలికి నేను వెళ్తాను, నేను ఇంకా చిగురిస్తాను అని వేర్లు బలంగా ఆ విధంగా ప్రకటిస్తూ We ఉన్నాయి. call a person flourishing when we look at their blessings. If they have an own house, if they have an own car, they're flourishing. మనం ఒక వ్యక్తిని దీవింపబడ్డాడు అని ఆశీర్వదింపబడ్డాడు చిగురిస్తున్నాడు అంటే మనం ఏ విధంగా చూస్తామంటే ఆయన ఒక బంగ్లా కొనడం, ఒక కారు కొనడము, ఆ విధంగా ఉన్నప్పుడు మనం అంటాము ఈయన చాలా చిగురిస్తున్నాడు, దీవింపబడుతున్నాడు అంటాము. But the Lord looks at the unseen. మన దేవుడు ఏ విషయాలు చూస్తాడంటే ఎవరికి చూడని ఆ విషయాలు దేవుడు చూస్తుంటాడు. He is not looking at the leaves and the fruits. మన దేవుడు ఆ ఆకుల వైపు లేకపోతే ఆ ఫలాల వైపు చూడటం లేదు. He is not looking at the stem if it is straight or if it is slanting, if it is weak. He is not looking at all that. ఆ చెట్టు ఏ విధంగా నేరుగా ఉన్నదా వంకరగా ఉన్నదా అనే విషయాన్ని దేవుడు మాత్రం చూడటం లేదు. He is basically more concerned about the root. How is the root growing? Is it growing deeper into the ground or is it just stagnant? మన దేవుడు ఏ విషయం పైన ఆశిస్తున్నాడు, ఏ విషయాన్ని పైన ఎక్కువ కేంద్రీకరిస్తున్నాడు అంటే వేర్ల పైన, అది నేరుగా వెళ్తుందా, అది ఏ విధంగా ఫలిస్తుంది అన్న విషయం పైననే ఆయన కేంద్రీకరిస్తున్నాడు. If one day water is not poured on it, is it going to just sit there and complain, no one poured water on me, and I'm not getting water? Is it going to do that? Or is it going to go deeper into the earth and say, I'm just going to flourish, I'm going to go deep, irrespective of whether it is water, whether it's raining, I'm going to go deep. వాళ్ళు చూస్తాడు ఆ వేర్లు ఏమంటాయంటే ఒక్కరోజు వాటికి నీళ్ళు దొరకకపోతే అది ఆగిపోతుంది, అది అంటుంది ఏంటి మాకు నీళ్ళు దొరకలేదని. కానీ నీళ్ళు వచ్చినప్పుడు అది లోతుగా వెళుతుంది, అది ఇంకా లోతుగా అది వెళ్తుంది. అది ఎలాంటి వర్షం వచ్చినప్పటికీ మళ్ళీ నీళ్ళు పోసినప్పటికీ కూడా అది ఆ విధంగా ఉంటుంది. The Lord looks at whether the root is growing deep. మన దేవుడు చూసే విషయం ఏంటంటే మన వేర్లు లోతుగా వెళ్తున్నాయా లేవా అన్న విషయాన్ని చూస్తాడు. The job of the root is to just grow deep. మళ్ళీ వేర్ల యొక్క పని ఏంటంటే అది ఇంకా లోతుకి వెళ్ళాలి. It's not, the concern of the root is not the leaves, not the plant, nothing. The job of the root is just to grow deep. మళ్ళీ ఆ వేర్ల యొక్క పని ఏంటంటే అది మళ్ళీ ఆకులు ఏ విధంగా ఉన్నాయి, మళ్ళీ చెట్టు ఏ విధంగా, కొమ్మలు ఏ విధంగా ఉన్నాయని చూడడం కాదు, కానీ అది ఎంత లోతుకి వెళ్తుంది అన్నదే దానికి చాలా ప్రాముఖ్యత. How far will it go to get the water from the earth? మళ్ళీ ఎంత లోపలికి వెళ్ళి అది నీళ్ళ ఉండే ప్రదేశానికి లేదా ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది. Or is it going to depend on outsourcing? మళ్ళీ అది ఏ విధంగా మళ్ళీ వేరే నుంచి మళ్ళీ విషయం రావాలి అన్న విషయం పైన అది కేంద్రీకరించదు. Don't all of us complain చాలాసార్లు మనం ఆ విధంగా అంటుంటాం. if we don't get water from above, మనకు నీళ్లు రాకపోతే, పైనుంచి మనకి రాకపోతే, if there's some problem on the earth, లేకపోతే భూమిపైన ఏదైనా సమస్య ఉంటే, if there's no rain in our land, మన ప్రాంతంలో మన భూమిపైన వర్షం లేకపోతే, some problem with our job, some problem with our spouse, some problem with our family, it's very easy to just complain. మళ్ళీ But చాలాసార్లు our job is to just go deep. మనము ఆ విధంగా గుంగడం జరుగుతుంది. మన ఉద్యోగంలో పరిస్థితి వాళ్ళ సమస్య ఉంది, నా కుటుంబంలో నా భార్యతో సమస్య ఉంది అంటుంటాం, కానీ వేరుగా మనము లోతుగా వెళ్ళము. I can complain about my husband saying he's being a stumbling block to my ministry. He's being a stumbling block to my life. I'm not able to pray because of him. I'm not able to pray because of my children. I'm not able to do this because of that person. I'm not able to grow in my job because of that person. నేను చాలాసార్లు అనొచ్చు, నా భర్త ద్వారా నేను పరిచయం చేయలేకపోతున్నాను, నేను ప్రార్థన చేయలేకపోతున్నా, నాకు అడ్డంకంగా ఉన్నది, లేదా నా పిల్లల ద్వారా, లేదా నా కుటుంబం ద్వారా, నా పరిస్థితుల ద్వారా అడ్డంగా ఉన్న నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, వేరేలో ఇంకా నేను లోతుకు వెళ్ళలేకపోతున్నాను. మనం But the Lord is చాలాసార్లు, not looking at that. కానీ దేవుడు ఆ విషయాలు చూడట్లేదండి. He is wondering if we are growing deep. దేవుడు ఆయన ఆశించేది, ఆయన చూసేది ఏంటంటే మనము
మన వేర్లు లోపలికి వెళ్తున్నాయా లేవా? Irrespective of whether water has been poured or not, are our roots growing down? మళ్ళీ అది నీళ్లు వస్తున్నాయా వర్షం వస్తుందా అన్న విషయం కాదు, కానీ మన వేర్లు లోపలికి వెళ్తున్నాయా లేదా అన్న విషయాన్ని దేవుడు చూస్తున్నాడు. The source of our water is not the rainwater alone. మళ్ళీ కేవలం వర్షం ద్వారానే మనం ఎదుగుతామన్నది కాదండి. Source of our water is deeper in the earth. మనం చూసినట్లయితే నీళ్ళు చూసినట్లయితే ఇంకా లోతుకు వెళ్తే అక్కడ కూడా నీళ్లు మనకు వస్తుంటాయండి. Where is our source? It's the word of God. మన ఆధారం ఎక్కడి నుంచి ఉంటుందండి? It's our stability in the Lord. దేవుని యొక్క వాక్యం నుంచి మన ఆధారం ఉంటుంది. దేవునిలో మనం నిలకడగా ఉండడమే మన ఆధారంగా ఉంటుంది. It's how much we trust in the Lord that we don't have to sit and depend on other sources. Even if we don't have anything, we will still grow in the Lord. మనకి ఎలాంటి పరిస్థితి, మనకి ఎలాంటి మన ఆదాయం ఉన్నా లేకున్నప్పుడు కూడా దేవుడే మనకు ఆధారంగా ఉన్నప్పుడు మనం వాక్యంలోకి ఇంకా లోతుగా మనము వెళ్తూ ఉంటాం. Our one and only job as roots are that we have to grow deep. We can think about the leaves and the fruits later on. మనం వేర్లుగా మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం లోతుకి వెళ్తున్నామా లేదా. తర్వాత విషయం అంటే అది మన ఆకులు ఉన్నాయా ఫలాలు ఉన్నాయా లేదన్న విషయం అది తర్వాత వస్తుంది. Forget blessings, forget clothes, forget job, forget all that. First check if the roots are growing deep. మన ఉద్యోగం కరెక్ట్ గా ఉన్నది, మన కుటుంబం కరెక్ట్ గా ఉన్నది, ఇవన్నీ విషయాలు తర్వాత అండి, కానీ మన వేర్లు కరెక్ట్ గా ఉన్నాయా లోతులో వెళ్తున్నాయా అన్న విషయంపై మనం కేంద్రీకరించాలి. Why? Because ఎందుకు? the seed that we have in us ఎందుకు అంటే మనలో ఉన్న విత్తనము is of the imperishable seed. ఎందుకంటే అది నాశనకరమైన కాకుండా ఉన్న విత్తనం అండి. Let's go to 1 Peter 1:23. మొదటి పేతురు 1:23 మనం చూసుకున్నాం. మొదటి పేతురు 1:23 శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ ప్రేమ నుండి పుట్టుబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉన్నట్టు మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారి నుండి 1 minute. Is that 1 Peter 1:23? Okay. So we can tell. Fine. మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను అపవిత్రపరచుకొని వారి నుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నిష్కపంగాను ప్రేమించుడి. For you have been born again, not of perishable seed, but of imperishable, through the living and enduring word of God. మళ్ళీ మీరు చూసినట్లయితే మళ్ళా ఎలాంటి బీజము మీలో ఉన్నది అంటే అది ఎప్పుడు కూడా అంతం కాని బీజము మీలో ఉన్నది, అది దేవుని వాక్యము ద్వారా. If I was born of my father alone, I would have died long back. మరి నేను కేవలం నా తండ్రి ద్వారానే నేను జన్మించి ఉంటే నేను ఎప్పుడో చనిపోయేవాడు. If I was born of my father's sperm alone, I would have been destroyed long back. కేవలం నేను నా తండ్రి ద్వారానే నేను జన్మించి ఉంటే నేను ఎప్పుడో చనిపోయేదాన్ని. I would have fallen long back. నేను ఎన్నో సమయం క్రితమే నేను పడిపోయేదాన్ని. The very fact that all of us are standing is because we have the imperishable sperm in us. మనం అందరం ఇక్కడ నిలిచి ఉన్నాము, మనం ఇంకా నిలకడగా ఉన్నాము. ఎందుకు అంటే అది దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క బీజము మనలో ఉన్నది కాబట్టి. We are of the divine sperm. Amplified says divine sperm. మనం చూసినట్లయితే దైవికమైన విత్తనము ద్వారా మనం ఉన్నాము. I may look like my father, but my sperm is divine and my spiritual life will be like my father. మరి నేను నా తండ్రిలాగా నా ఈ లోకపు తండ్రిలాగా నేను కనిపించవచ్చు, కానీ నా పరలోకపు తండ్రి ద్వారా నేను ఆ బీజము నాలో ఉన్నది కాబట్టి నేను ఆయనకి చెందినవాడుగా ఉంటున్నాను. How many ever times my stalk falls? మరి నేను ఎన్నిసార్లు నేను పడిపోయినప్పటికీ, how many ever times I bend because of the strong winds? మరి ఎన్ని గాలి తుఫానులు వచ్చినప్పటికీ నేను దానికి వెళ్ళిపోయినప్పటికీ కూడా, how many ever times I wilt because the sun is too hot and there's no rain? మళ్ళీ ఎండ చాలా ఉన్నది అయినా నేను పెరగడం లేదు అని అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, irrespective of the situation, irrespective of how far the rains are, ఎలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి మళ్ళీ విషయాలు ఉన్నప్పటికీ కూడా, my roots grow deep only because of the imperishable seed. నా వేర్లు లోతుగా వెళ్తుంటాయి. ఎందుకు అంటే మళ్ళీ అది అంతము కాని బీజము ద్వారా. If I didn't have that seed, మన అలాంటి ఆ బీజము లేనట్లయితే all of us would have died long back. మన అందరూ కూడా చాలా రోజుల క్రితమే చనిపోయేవారు. And the nature of that seed is to grow deep. If you don't let it grow deep, you'll die. ఆ యొక్క బీజం యొక్క ఉద్దేశం ఏంటంటే లోతైన లోపల అనుభవంలోకి వెళ్ళాలి. అది ఆ విధంగా వెళ్ళకపోతే ఆ బీజము చనిపోతూ ఉంది. I'm saying that again.
if you don't let the roots grow deep, because your seed is of the imperishable seed. If you do not grow deep, the plant will fall. నేను చెప్పేది ఏంటంటే ఆ బీజము మీలో ఉన్నది. ఆ బీజము పని ఏంటంటే మీరు లోతుకి వెళ్ళాలి, ఆ వేర్లు లోతుకి వెళ్ళాలి. అది వెళ్ళలేదు అంటే అది మరి దానికి అంతం వస్తుంది. Go to Luke 8:15. లూకా సువార్త 8:15. లూకా సువార్త 8:15. మంచి నేల నుండి విత్తనమును కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. It says, but the seed on good soil stands for those with a noble heart and a good heart, who hear the word, retain it, and by persevering produce a crop. మన మంచి నేల అనే వ్యక్తులు ఎవరు అంటే మంచి హృదయంతోనూ దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారంగా జీవించి ఉన్నవారే ఫలిస్తారు. It does not say just because your seed has fallen on good soil, that means your heart was open to the gospel. Yes, you took the seed, and now the seed is growing. It's becoming a plant. But the word of God also says that there is no guarantee for the weather. You have to persevere. మనం చూసినట్లయితే మన సువార్త అన్న యొక్క బీజాన్ని మనము మన హృదయంలో అంగీకరించినప్పుడు అక్కడి నుంచి అది అక్కడికే ఆగిపోదండి. అక్కడి నుంచి మనము వృక్షంగా ఫలింపాలి. మన ఆత్మీయ విషయంలో మనము ఫలింపాలి. లేకపోతే మనము మన ఆత్మీయ విషయంలోనూ మన రక్షణ కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. Go to Luke 8, the same thing, verse 13. మళ్ళీ అదే అధ్యాయంలో లూకా 8:13 మనం చూసినట్లయితే రాతి నేల నుండి వారెవరనగా వినయ మనస్సు వాక్యం వినినప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదు. Those on the rock are the ones who receive the word with joy when they hear it, but they have no root. They believe for a while, but in the time of testing they fall away. మన రాతి నేల మీద పడిన విత్తనం ఏ విధంగా ఉంటుంది అంటే కొన్ని కాల సమయం అది ఫలిస్తుంది. దాని తర్వాత చూసినట్లయితే అది ఫలించని విధంగా ఉంటుంది. The only reason why they fell away is because their root did not flourish. మరి ఎందుకు అది ఫలింపలేదు? ఆ రాతి నేల పైన పడిన ఆ యొక్క విత్తనం ఎందుకు ఫలింపలేదు అంటే దాని వేర్లు బలంగా లేదు. All of us have the word of God. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యం. Every one of us sitting here have the word of God. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యం ఉంటుంది. But how deep is the root is up to you. మరి ఎంత లోతైన వేర్లు ఉన్నాయి అనేది అది మీపైన ఆధారపడుతుంది. Are you going to depend on the external circumstances and the favor of man and God, or you're going to just depend on the favor of God to grow? అలా కేవలం మీ యొక్క సమస్యలు లేకపోతే ఈ లోకమైన సంబంధ విషయాలపైన మీరు ఆధారపడి ఉన్నారా, లేకపోతే దేవుని పైన ఆధారపడి ఉన్నారా మీ యొక్క వేరు లోతుగా వెళ్ళడానికి? Don't concentrate on the external blessings. మరి మీరున్న భౌతికమైన ఆశీర్వాదాలపైన మీరు కేంద్రీకరించకండి. Your concern is the depth of the root. Are you growing deep? మీ యొక్క ఉద్దేశం ఏమై ఉండాలంటే మీరు దేవుని వాక్యంలో లోతుగా వెళ్తున్నారా? Just because you get blessings does not mean you are deep. మనం కేవలం ఆశీర్వాదాలు పొందుకుంటున్నామంటే మనం వేరు బలంగా ఉన్నాయని అర్థం కాదండి. You're deep when you are in the Lord. Deep. మనం లోతుగా ఉన్నాము ఎప్పుడు అంటే మనం దేవునిలో లోతుగా ఉన్నప్పుడు. The book of Job, I love the way he complained. I mean, he was so sad, he was so hurt. When he fell down, he asked God so many questions. మన యోబు గ్రంథం చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే యోబు వాళ్ళ దుఃఖ పరిస్థితులు ఉన్నప్పుడు అనేకమైన ప్రశ్నలు దేవునితో సంభాషిస్తూ అడుగుతూ ఉన్నాడు. But when God came and answered him, వాళ్ళు ఎప్పుడైతే దేవుడు వచ్చి ఆయనకి జవాబు ఇచ్చినప్పుడు God just gave him a revelation about himself. మన దేవుడు ఆయన గురించి ఆయన ప్రత్యక్షత యోబుకు అనుగ్రహించాడు. The way God asked him questions, Job just saw who God was. మళ్ళీ ఏ విధంగా దేవుడు మన యోబుకి ప్రశ్నలు ఇచ్చినప్పుడు ఆయన నిలిచి ఉండే అదే విధంగా దేవుని ఆశ్చర్యపోయి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. None of his questions were answered. మళ్ళీ ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఉత్తరం దొరకలేదండి. Why did I go through this? That was an answer. మరి ఎందుకు ఈ విధంగా చేశానన్నకు అది జవాబు కాదండి. What was answered was the revelation of God, the character of God. That was revealed. మళ్ళీ అక్కడ చూసినట్లయితే జవాబు ఏముందంటే దేవుడు ఎవరై ఉన్నారో దేవుని యొక్క సామర్థ్యతనే అక్కడ జవాబుగా ఉన్నది. And when he went back with an insight of God. మళ్ళీ ఆయన ఎప్పుడైతే తిరిగి వెళ్ళాడో దేవుని నుంచి ఒక ప్రత్యక్షత పొందుకొని ఆయన వెళ్ళాడు. That revelation was enough for his roots to grow deeper. మళ్ళీ ఆ యొక్క ప్రత్యక్షత ఆయనకు చాలండి ఇంకా ఆయన వేర్లలో బలపడి లోపలికి వెళ్ళడానికి. Job was deep in the Lord. మళ్ళీ యోబు చూసినట్లయితే దేవునిలో లోతుగా ఉన్నాడు ఆయన. His plant fell. ఆయన చూసినట్లయితే ఆయన చెట్టు పడిపోయింది. The top of his plant fell. ఆయన చెట్టు పడిపోయిందండి.
the roots were still searching. మన ఆ వేర్లు ఇంకా బలంగా ఉన్నాయి. But when he got little water, that was enough for him to go deeper. మళ్ళీ ఎప్పుడైతే కొన్ని నీళ్లు ఆ వేరుకి దొరికాయో, కానీ అది చాలండి, అది తిరిగి ఆయన ఆ యొక్క వృక్షం ఎదగడానికి. He didn't need any more answers. మళ్ళీ ఇంకా ఎలాంటి జవాబు, ఎలాంటి సమాధానం మనకు అవసరం లేదు. He didn't need any blessings. He did not ask God for blessings. He just asked God for God. I just need you. I just need you. మన దేవుడు చూసినట్లయితే ఎలాంటి ఆశీర్వాదములు దేవుడి నుంచి అడగలేదు, కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు, ప్రభు నువ్వు నాకు కావాలి అని కోరుకున్నాడు. When we get a revelation of God, when we get an insight of God, when we get to know God, you just grow deeper. మళ్ళీ ఎప్పుడైతే దేవుడు ఎవరైనారో మనకు తెలుస్తున్నదో, ఎప్పుడైతే దేవుడి యొక్క ప్రత్యక్షత మనకు బయలుపరుస్తుందో, అప్పుడే మనము లోతుగా ఇంకా వెళ్తుంటాము. The knowledge of God makes you grow deeper. మన దేవుని యొక్క జ్ఞానము మనకి ఇంకా లోతులోకి అనుభవం. Your personal experience with God makes you grow deeper. దేవుడితో మీ వ్యక్తిగతమైన సంబంధం మీకు లోతులోకి నడిపిస్తూ ఉంటుంది. Just depending on His sustenance makes you grow deeper. మీరు కేవలం ఆయన పైన ఆధారపడడము మీరు చూసినప్పుడు అప్పుడే ఇంకా మీరు లోతులోకి వెళ్తుంటారు. Now what happens when you grow really tall? మరి ఎప్పుడు ఏమవుతుందండి, ఎప్పుడైతే మీరు ఎదుగుతుంటారు, ఎక్కువగా ఎదిగినట్లు You become a tree now. మళ్ళీ ఒక చెట్టుగా మీరు మారుతారు. You search God, your roots grow deep. Now the tree is it's really grown into a full grown tree. మరి మీరు ఎప్పుడైతే చెట్టుగా మారినప్పుడు మీరు వేర్లు మంచిగా ఉంటాయి, లోపలగా ఉంటుంది, మరి చెట్టు కూడా మీరు ఒక సంపూర్ణంగా చెట్టుగా మీరు ఎదిగారు. It's sturdy. అప్పుడు అది బలంగా ఉంటుంది. The leaves are growing. మళ్ళీ అక్కడ చూసినట్లయితే ఆ ఆకులు కూడా పెరుగుతున్నాయి. Every year there are fruits coming. మళ్ళీ చూసినట్లయితే ఫలాలు కూడా వస్తున్నాయి ఆ వృక్షంలో. And one day the roots just decide, yes, I'm sturdy enough, I can just wait here. I don't need to grow any deeper. మళ్ళీ అప్పుడు వేర్లు ఏం నిర్ణయించుకుంటా అంటే, నేను చాలా ఎదిగాను, ఇక నేను ఇక్కడ నుంచి ఎదిగే అవసరం లేదు, ఎందుకంటే వృక్షం పెరిగింది, ఫలాలు కూడా వచ్చాయి, కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎదిగే అవసరం నాకు లేదు, ఇంకా లోతుకు వెళ్ళే అవసరం నాకు లేదు. You know what happens then? అప్పుడు ఆ సమయంలో ఏమవుతుందో మీకు తెలుసా? When the roots decide that they've grown deep enough. మళ్ళీ ఎప్పుడైతే వేర్లు నిర్ణయించుకుంటాయో, నేను చాలా లోతుకు వెళ్ళాను, చాలా ఇక నేను వెళ్ళాల్సిన అవసరం లేదని నిర్ణయం తీసుకున్నప్పుడు, When they feel they know God fully. మళ్ళీ ఎప్పుడైతే వారు దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగినప్పుడు, When they feel that they are strong in the Lord. మేము దేవుల్లో బలంగా ఉన్నామని ఎప్పుడైతే విషయం తెలుసుకుంటారో, That they have arrived. That they have matured. వారు ఏమంటారంటే మేము సంపూర్ణమయ్యామని అనుకుంటారు. And after that they don't feel the need to grow deep. మళ్ళీ అప్పుడు వారికి అవసరం ఏముంటుంది, నేను ఇంకా లోతుకు వెళ్ళే అవసరం లేదండి అని అనుకుంటారు. Then you know what happens? అప్పుడు ఆ సమయంలో అప్పుడు ఏమవుతుందో మీకు తెలుసా? Termite starts growing and eating the inside of the tree. మళ్ళీ అప్పుడు చూసినట్టయితే ఆ పురుగులు వచ్చేసి ఆ చెట్టుని తినడము మొదలు పెడుతుంటాయండి. Outside the tree looks really strong. బయట చూసినట్టయితే చెట్టు చాలా బలంగా కనిపిస్తుంది. The roots are not taking any more help. మళ్ళీ చూసినట్టయితే ఆ వేర్లు అక్కడికే ఆగిపోయాను, ఇంకా లోతుకు వెళ్ళట్లేదు. No more nutrients, no more water. మళ్ళీ ఇంకా దానికి నీళ్ళు అవసరం లేదండి ఆ నీళ్ళ పైన. Termites have started eating inside the tree. మళ్ళీ ఆ యొక్క చెట్టుకి చూసినట్టయితే ఆ చెదలు అయితే ఆ పురుగులు లోపల మెల్లగా తినడము మొదలు పెడతాయి. There are still leaves. మళ్ళీ ఆకులు ఉన్నాయి. It looks good and strong. చాలా బలంగా గట్టిగా కనిపిస్తూ ఉంటుంది అది ఆ చెట్టు. But this time when the strong wind comes, మళ్ళీ ఈసారి ఎప్పుడైతే చాలా బలమైన గాలి వచ్చినప్పుడు it topples very badly. అది చాలా భయంకరంగా అది పడిపోవడం జరుగుతుందండి. And it topples so badly that people can see the inside as a hollow tree. మళ్ళీ ఎప్పుడైతే అది బలంగా పడిపోయినప్పుడు అప్పుడు వ్యక్తులు చూడవచ్చు, అరే ఈ చెట్టు బయటికి వెళ్ళి చూస్తే బలంగా ఉంది, కానీ లోపల నుంచి అంతా పురుగులు చెదలు అన్ని తినేసి ఉన్నాయని. Not a healthy tree. అది ఒక మంచి వృక్షం కాదండి. It's a very dangerous position to be in. అది చాలా భయంకరమైన పరిస్థితి, ఆ పరిస్థితిలో ఉండడం. When do believers come to that stage? మళ్ళీ ఎప్పుడైతే విశ్వాసులు ఆ స్థాయికి వస్తారో, When they feel they don't need to grow anymore. నేను ఇంకా ఎదిగే అవసరం లేదు, నేను దేవుని చాలా తెలుసుకున్నాను, ఇంకా నాకు ఇక్కడ నుంచి చాలు అని అనుకున్నప్పుడు, When they feel they're very strong. మేము ఇంకా బలంగా ఉన్నాం, దేవుడు నాకు తెలుసు అని ఎప్పుడైతే వాళ్ళు నిర్ణయించుకుంటారో, When they feel they're very blessed. మేము చాలా దీవింపబడ్డాము అని అనుకుంటారో, They feel they cannot be uprooted. వాళ్ళు ఇంకా మేము ఆ వేర్లను ఇంకా ఎవరు కూడా కదిలించలేరు, మేము ఆ విధంగానే స్థిరంగా ఉంచామని అనుకుంటారో, Disappointment, unforgiveness, anger, self-pity and fake guilt. మన కోపము, నిరాశ, నిస్పృహ, మళ్ళీ చూసినట్లయితే ద్వేషము, ఇలాంటి విషయాలన్నీ వస్తుంటాయి. I am not talking about loneliness and grief. మళ్ళీ కేవలం మీరు ఒంటరిగా ఉండి మీరు దుఃఖపడుతున్నారన్న విషయం గురించి మాట్లాడట్లేదు. I am talking about arrogance, pride, unforgiveness, anger, self-pity. మన కోపము, మరి చూసినట్లయితే గర్వము, మీరు ఆత్మీయంగా గర్వంగా ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా మీకు వస్తుంటాయి ఆ సమయంలో. Now
not Rusunda. Because it is there, the tree has got eaten up. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఆ వృక్షము ఆ చెదల ద్వారా తినబడుతుందండి. Loneliness and grief will drive you to God. మళ్ళీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, దుఃఖంగా ఉన్నప్పుడు అది కేవలం మిమ్మల్ని దేవుని వైపే తీసుకువెళ్తుంటాయి. Guilt, true guilt will drive you to God. మనం ఎప్పుడైతే మనము పాపంతో ఉంటామో, మనం ఎప్పుడైతే ఆ పశ్చాత్తాప పడమో, ఆ విధంగా ఉంచాము కూడా మనము దేవుని వైపు తీసుకువెళ్తాం. Self-pity will not drive you to God. మన సొంత పరిస్థితుల వైపు మనం చూసి మనం బాధపడుతున్నప్పుడు, Anger will not drive you to God. మనకున్న కష్టం కూడా మనం దేవుని వైపు తీసుకెళ్ళదండి. I'll justify it saying that it is because that person's fault. It really makes me angry. మన ఆ వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు కాబట్టి నేను కోపం చెందాను అని మనం అనుకుంటాం. Disappointment and unforgiveness will not drive you to God. మనకు మన నిరాశ, మన ఇతరులను క్షమించే స్వభావం కూడా మనల్ని దేవుని వైపు తీసుకెళ్ళదండి. I can tell myself, God, I was praying for so long and this is what you gave me. నేను ఇంత సమయం ప్రభు నేను ప్రార్థించాను కానీ ఇది నువ్వు నాకు ఇస్తున్నావు ప్రభు అని మనం అంటాం. In my heart, I will not say I'm disappointed with God. నా హృదయంలో నేను అంటాను నేను దేవునితో నిరాశ ఉన్నాను అని నేను అని హృదయంలో అనుకుంటాను. But if there is a small seed of disappointment with God, మన కొంచెం చూసినట్లయితే నిరాశ, దేవుని పట్ల నిరాశ నా హృదయంలో ఉన్నట్లయితే it's going to poison the entire tree. మళ్ళీ ఆ చెట్టు అంతా కూడా అది విషముతో నింపేస్తుంది. And how will it poison? It will poison the roots. మళ్ళీ ఏ విధంగా అది విషంతో ఉంటుందంటే వేర్లకి ఆ విషం వెళ్తుంది. I start becoming cynical and rebellious. అప్పుడు నేను చూసినట్లయితే నాకు వ్యతిరేక స్వభావం నాకు వస్తుంది, నేను దేవునికి వ్యతిరేకంగా ఉంటాను. I cannot have a love relationship with a person who does not believe, who I do not believe he has my best interest in mind. మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని ప్రేమించడం, మళ్ళీ నా పట్ల ఆయన ఆశ చూపిస్తున్నాడు, నా పట్ల మంచిగా ఉన్నాడు అన్న వ్యక్తిని మనము ఎప్పటికీ ప్రేమించలేమండి. When does that come? అది ఎప్పుడు అవుతుంది అంటే When your love for God is eaten up. ఎందుకంటే దేవుని పట్ల మీకున్న ప్రేమ ఆ చెదల ద్వారా తినేయడం జరుగుతుంది. The termites have eaten up your love for God. దేవుని పట్ల ఉన్న మీకు ప్రేమ ఆ చెదలు తినేస్తున్నాయండి. When did that happen? అది ఎప్పుడు జరుగుతుంది? When the roots stop going down. ఎందుకు అంటే ఆ వేర్లు లోపలికి వెళ్ళట్లేదండి. Because you felt you were deep enough. మీరు అనుకుంటున్నారు నేను చాలా లోతుకు వెళ్ళాను, ఇక చాలా ఇక్కడ నుంచి అనుకుంటున్నారు. You getting what I'm saying? మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది? Once we stop letting our roots grow deep, once we say that we know it all, మనం ఎప్పుడైతే మనం ఇంకా నాకు చాలా దేవుని తెలుసుకున్నాను, మన వేర్లు ఇంకా లోపలికి వెళ్ళట్లేదు అని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో, that is the biggest lie Satan can tell you. అది చాలా పెద్ద అబద్ధం అండి మన దుష్టుడు మన జీవితంలో చెప్పేదండి. That will be the beginning of your downfall. అది ఆరంభంగా ఉంటుంది మనం పడిపోయే స్థితికి తీసుకెళ్ళడానికి. You can never know God fully. మీరు అప్పటి నుంచి దేవుని మీరు సంపూర్ణంగా తెలుసుకోలేరండి ఎన్నటికీ. You can never ever know God fully. ఎప్పుడు కూడా మీరు దేవుని సంపూర్ణంగా మీరు తెలుసుకోలేరు. Don't let the termites eat into your love for God. మన మీకు దేవుని పట్ల ఉన్న ప్రేమని ఆ చెదలు తిననివ్వకుండా మీరు దాన్ని తిననీయకుండా చేయండి, ఆపండి. It is the small foxes that spoil the vineyard. It's not the big things. మన పెద్ద It's the small foxes. పెద్ద విషయాలు మన జీవితాన్ని పడే విషయం కాదని, కానీ చిన్న విషయాలే మనని పడే స్థితికి తీసుకువెళ్తుంటాయి. Very small. చాలా చిన్న విషయాలు. But they eat into the roots, they eat into the body. మనం చూసినట్లయితే చెట్టుకి వేర్లలోకి వెళ్ళి అవి తింటుంటాయి, అలాగే చూసినట్లయితే దాని ప్రతి భాగంలోకి వెళ్ళి అది తింటుంటాయి. Proverbs 12:3. సామెతలు 12:3. Proverbs. సామెతలు 12:3. A man could be established through cannot be established through wickedness, but the righteous cannot be uprooted. మన బుద్ధిహీనులు ఎప్పుడు స్థిరపరచలేక నీతిమంతులు మాత్రమే స్థిరంగా ఉంటారు. Just two things. కేవలం 2 విషయాలు. The root of the righteous flourishes, మన నీతిమంతుని యొక్క వేర్లు చిగురించును, and the righteous cannot be uprooted. మన నీతిమంతులు కూడా వారు కదిలింపబడరండి. Only two things. 2 విషయాలండి. The root flourishes. మళ్ళీ ఆ యొక్క వేర్లు చిగురిస్తుంటాయి. Your root has to flourish. మీ యొక్క వేర్లు చిగురించాలి. And until if it is not flourishing, only then you'll be uprooted. But if it is flourishing, you will not be uprooted. మళ్ళీ మీరు చిగురించకపోతేనే అది మళ్ళీ తీసివే జరుగుతుంది. ఎప్పుడైతే మీరు చిగురిస్తుంటారో మళ్ళీ దానికి అది ఎదుగుతున్నట్టు దాని అర్థం. The righteous root will flourish. మన నీతిమంతుని యొక్క వేర్లు చిగురించును. That is the divine sperm in us. అది దైవికమైన చూసినట్లయితే విత్తనముగా మన జీవితంలో. The nature of our root is to go inside and flourish. మళ్ళీ చూసినట్లయితే ఆ విత్తనం యొక్క స్వభావం ఏంటంటే అది లోతులకు వెళ్ళాలి.
if it does not flourish, అది మన there is a danger. లోతుగా వెళ్ళి అది చిగురించలేదు అంటేనే అది చాలా ప్రమాదకరమైన విషయంలో ఉన్నట్టు అర్థం. Then every strong wind, every scorching heat, every time there's no rain, మళ్ళీ the ఎప్పుడైతే plant will fall. ఒక భయంకరమైన గాలి వచ్చినప్పుడు లేకపోతే ఎండ తగిలినప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు అది పడిపోయే అవకాశాలు ఉంటాయండి. I'm not worried about the plant falling if the root is flourishing. మరి నేను చెట్టు పడిపోతుందన్న విషయం పైన నేను కేంద్రీకరించట్లేదు, కానీ వేర్ల పైన నేను కేంద్రీకరిస్తున్నాను. Because as long as the root is flourishing, one day will come when the plant will flourish. మళ్ళీ ఎప్పుడైతే వేర్లు బలంగా ఉండి లోపలికి వెళ్తుంటాయో చెట్టు కూడా చూసినట్లయితే అది ఇంకా బలంగా ఎదుగుతూ ఉంటుందండి. I can fall 2-3 times, I can fall 10 times, but still if my root is going deeper, if I'm still trying to know God, if I'm still trying to be good, the Lord will raise me up. మళ్ళీ నేను 2-3 సార్లు నేను పడవచ్చు, కానీ నా వేర్లు బలంగా ఉన్నట్లయితే, నా వేర్లు లోపలికి వెళ్ళినట్లయితే నేను తిరిగి లేస్తాను. ఎందుకంటే నేను దేవుల్లో బలంగా ఉంటాను, దేవుల్లో నేను ఎదుగుతున్నాను కాబట్టి. Amen. ఆమేన్. Don't worry about the number of times you're falling. Very Worry about whether your root is growing deep or not. మరి మీరు ఎన్నిసార్లు పడుతున్నారు మీ ఆధ్యాత్మిక జీవితంలో అన్న విషయం పైన మీరు కేంద్రీకరించండి, కానీ మీ వేర్లు బలంగా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మీరు చూసుకోండి. Amen. ఆమేన్. How many ever times you fall, how many ever times your children fall, that is not the problem. The problem is if the root is not growing deep. మరి ఎన్నిసార్లు మీరు పడిపోయారా అన్న విషయం కాదని, ఎన్నిసార్లు మీ కుటుంబం పడిపోయిన అన్న విషయం కాదు, కానీ వేర్లు మీ యొక్క వేర్లు బలంగా ఉన్నాయా, మీరు దేవుల్లో మీరు బలంగా ఉన్నారా? If the root is not growing deep, they will never stand. మళ్ళీ ఆ వేర్లు లోతులోకి వెళ్ళకపోతే ఆ చెట్టు నిల్చుండదండి. You and I will never stand. మనం ఎప్పుడు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనము లోతైన అనుభవంలోకి లేకపోతే మనం ఎదగమండి. But if the root grows deep, we will stand. మరి ఎప్పుడైతే వేర్లు లోపలికి వెళ్తుంటాయో అప్పుడే మనం నిలకడగా ఉంటాం. And we will stand strong. మనము బలంగా నిలబడించాం. Irrespective of which wind comes, we will stand. మరి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి గాలి తుఫాన్ వచ్చినప్పుడు కూడా మనం బలంగా నిలిచి ఉంటాం. That's our nature. అది మన స్వభావం. The divine sperm in us. అది మన స్వభావము. The divine seed in us. ఎందుకంటే దైవికమైన The విత్తనం word of God will stand. దేవుని యొక్క వాక్యము తరతరము నిలుచును అండి. Amen. ఆమేన్. Let's pray. ప్రార్థన చేసుకున్నాను సమయం. Father Lord, we thank you, Master. తండ్రి దేవా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. We thank you, God, that you make our roots flourish, O Father. ప్రభా మీరు మా వేర్లని నాయన చిగురింపజేసే వ్యక్తి ప్రభా. Irrespective of God, irrespective of the circumstances, O God. ప్రభా ఎలాంటి పరిస్థితులు మేము వెళ్తున్నదన్న విషయం కాదు, కానీ Make our roots grow deep. ప్రభా మా యొక్క వేర్లు ఇంకా లోతుకు వెళ్ళే కృపను అనుగ్రహించండి. So deep that it will stand. ప్రభా ఎంత లోతుకు మేము వెళ్ళాలి అంటే నాయన ప్రభా మేము ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ మేము నిలకడగా ఉండే విధంగా ఉండడానికి సహాయం చేయండి. So deep that we will come to know you more and more. ప్రభా ఎంత లోతుకు మేము వెళ్ళాలి అంటే మేము ప్రభా ప్రతి రోజు కూడా మేము ఇంకా నూతనంగా మిమ్మల్ని తెలుసుకోవాలి ప్రభా. So deep that our only strength, our only source will be you. ప్రభా మేము ఎంత లోతైన అనుభవంలోకి వెళ్ళాలి అంటే మీరే మాకు బలంగా, మీరే మాకు ఆశ్రయంగా, ప్రతి విధాలుగా మీరు మాతో ఉన్నారనే విశ్వాసంలో We are నడిపించారు. not bothered whether someone pours water on us or the rain comes. We are not bothered about that. We are just bothered if our root is growing in you, O Lord. ప్రభా మాకు నీళ్ళు వస్తున్నాయా లేదా వర్షం వస్తుందన్న విషయం కాదు, కానీ మా వేర్లు మీలో బలంగా ఉన్నాయా అనే విషయం పైన మేము కేంద్రీకరిస్తున్నాం ప్రభా. Make us grow deep. ప్రభా మేము ఇంకా లోతుకు వెళ్ళే కృపను అనుగ్రహించండి నాయన. And don't let the termites eat us. ప్రభా ఎలాంటి చెదలు మమ్మల్ని తినకుండా మమ్మల్ని కాపాడండి నాయన. Give us the grace to stand. ప్రభా మేము కృపను మాకు అనుగ్రహించండి నాయన. I know in you we can stand. ప్రభా మేము ఇంకా బలంగా నిలబడే కృపను అనుగ్రహించండి. We have the divine sperm. ప్రభా మీ దైవికమైన విత్తనం మాలో ఉంది నాయన. I thank you, O God, that we are born of you. ప్రభా మేము కృతజ్ఞత చెల్లిస్తున్న దగ్గర మేము మీ ద్వారా జన్మింపబడ్డాం We నాయన. are not just our parents. ప్రభా మేము కేవలం మా తల్లిదండ్రులకు మాత్రమే పుట్టలేదు నాయన. We are born of you. ప్రభా మేము మీ ద్వారా జన్మించాం నాయన. And we will partake in the divine nature of God. ఎందుకంటే ప్రభా మీ యొక్క దైవికమైన స్వభావంలో మేము పాల్గొంటాం నాయన. Thank you, Lord. ప్రభా మీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాము. In the mighty name of Jesus Christ we pray. యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Last before week